సోని. వార్త వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరూ ఖండించారు. Lasso? ఇప్పుడు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి చూసి మనసంతా ద్రవించిపోయింది. నిజంగా ఇంత దారుణానికి ఒడిగట్టడం చాలా దారుణం. ఆయన కంటికి దెబ్బ తగిలింది కాబట్టి కంటి పైన తగిలింది. అదే కంటికి తగిలినా లేకపోతే ఇక్కడ ఉన్న కణతకు తగిలినా నిజంగా ప్రాణానికే ముప్పు వాటిల్ని కదా. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ తెలుగుదేశం నాయకులను అందరూ గొడవ చేయాలి. నిజంగా దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఎందుకంటే నిన్నే అన్నాడు, అగ్నికి వాయువు తోడైనట్టు నాకు పవన్ కళ్యాణ్ తోడయ్యాడు, మేము రాష్ట్రాన్ని అంతా మేమే చేసేస్తాము, లేకపోతే రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తామన్నట్టు మాట్లాడాడు. దానికి పరాకాష్ట ఈ రోజు జరిగిన ఈ చర్యగా నేను భావిస్తున్నాను. దీన్ని మేమందరం కూడా మహిళలందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ముఖ్యంగా మహిళలందరం ఒక తల్లిగా ఆ అబ్బాయికి తనకు జరిగిన ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక కొడుకుగా చూసినా నిజంగా చాలా చాలా దారుణం అనిపించింది ఆ విషయం కనుక. ఆ విషయం చూస్తే ఇలాంటి విషయాలు పునరావృతం కాకూడదు. ఇంత విజయవంతమైన ప్రజాదరణ పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం ఈ రోజు విజయవాడలో జరిగిన యాత్ర చూస్తే, బస్సు యాత్ర చూస్తే నభూతో నభవిష్యతి. విజయవాడ అంతా మా కనుసన్నల్లోనే ఉండాలి, విజయవాడకి మేమే హక్కుదారులు అని ప్రవర్తిస్తాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం. దానిలో భాగంగా వాళ్ళకి ఏంటి ఇంత ప్రజాదరణ దొరికింది ఈ విజయవాడలో అన్న మాటని వాళ్ళు జీర్ణించుకోలేక ఇలాంటి హేయమైన చర్యలకు పాటుపడ్డారు. వాళ్ళు రాయి విసిరింది ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదే నాకు అనుకుంటున్నారు. కానీ 5 కోట్ల మంది ప్రజాదరణ పొందిన నాయకుడి మీద, అంటే 5 కోట్ల మంది హృదయాన్ని దెబ్బ కొట్టాడు ఆయన. ఈ దెబ్బకి దెబ్బ ప్రజలు వచ్చి ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడిని మట్టి కనిపిస్తారు, 1-2 సీట్లైనా వస్తారనుకున్నాం. ఇలాంటి హేయమైన చర్యలు ప్రజలు గట్టిగా ఖండిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారికి జరిగిన ఈ దాడి విషయంలో మేమందరం చాలా బాధపడుతూ ఇలాంటి జరిగిన విషయాల్ని పోలీసు వారు గాని, ఇంటెలిజెన్స్ వారు గాని వెంటనే స్పందించి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారినే మళ్లీ సీఎంగా మేము చేసుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటే మేమందరం ఉంటాం, 5 కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటే ఉన్నామని మరొక్కసారి మేము ప్రజాముఖంగా ప్రజలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని ప్రతిపక్ష పక్కదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కోలుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు.
ఆయన పనిలో పనిగా ఎవరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి కూడా కొంచెం కూడా అడిగినట్టున్నారు. సరే, పొద్దున్న లేచి వాళ్ళ మీడియా చూసాం, అలాగే ఆ నాయకుల ధోరణి చూస్తున్నాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరన్నా మన మీద అటెంప్ట్ చేసినప్పుడు వాడు ఎవడై ఉంటాడు, ఎందుకు చేసి ఉంటాడు, వాడిని త్వరగా పట్టుకోవాలి, పట్టుకొని అసలు విషయం బయటికి లాగాలి అనేది ఎవరైనా అడగాలి. వీళ్ళు ఇమ్మీడియట్ రియాక్షను భద్రతా వైఫల్యము, పోలీసులు ఏం చేస్తున్నారు, లేకపోతే కరెంటు ఎందుకు తీశారు, వీళ్ళ నిర్లక్ష్యము, వాళ్ళ నిర్లక్ష్యము, చేతకాంతనము. అంటే ఇక్కడ విలన్ ఎవరు, ఎవడైతే అటాకర్ ఉన్నాడో వాడి మోటివ్స్ ఏంటి, వాడి వెనక ఎవరున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయాలనుకోవడం ఎందుకు, దాని వెనక ఎవరైనా ఉన్నారా, ఇవి చూడమనడం బాగానే ఉంటుంది, ఆయన త్వరగా కోలుకోవాలనడం బాగానే ఉంటుంది. అసలు దీనికంతా నిర్లక్ష్యము, పోలీసులు సరిగా లేరో, మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దులుపుకోవడం ఎట్లా, పక్కకు తప్పుకొని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా, ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా వరుస పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరికి ఇదంతా ఒక నటన అని చెప్పి ఈరోజు మార్నింగ్కు తేల్చినారు టీడీపీ నాయకులంతా. బహుశా ఇది కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు, గమనించి ఉంటారని అనుకుంటున్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా, మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాట మాట్లాడగలడా? ఎవడైనా సెన్సిటివ్ పార్ట్ మీద ఇక్కడ కొంచెం కిందికి పోతే కన్ను పోయే ప్రమాదం, ఆయన తల తిప్పకపోతే ప్రాణానికే ప్రమాదం ఉన్న అలాంటి ఇది ప్లాంట్గా చేయించుకుంటారా? అసలు జనం ఉమ్మేస్తారు మొహం మీదనే వీళ్ళకి అనిపించదా? దీని వెనక ఎవరు ఉంటారు అనడానికి, అనుమానాలు వ్యక్తం చేయడానికి బాధితులుగా మా పార్టీ వాళ్ళు మాట్లాడడంలో సహజంగానే ప్రత్యర్థుల వైపు చూపించడం జరిగితే మాకు సంబంధం లేదని చెప్పడం వరకు ఓకే. కానీ అసలు అదే నటన అంటే ఇంకా వాళ్ళు ఏమనాలి? విశాఖ దక్షిణ నియోజకవర్గం సెంట్రల్ పార్క్ లో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పర్యటించి తనకు ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. ఏర్పాటు చేస్తారని చెప్పారు. అదేవిధంగా సమ్మర్ లో ఈ యొక్క ఏదైతే ఓనర్స్ డ్రింకింగ్ వాటర్స్ ఉన్నదో అవి ఏర్పాటు చేస్తారని చెప్పారు. ట్రాక్ ఏదైతే మనం నడవడానికి ఇబ్బంది ఉంటుంది. సీనియర్ రాజపాత్రుడి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. విజయవాడలో మేమంతా సిద్ధం రోడ్డు షోలో జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నానని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి, ఆయన హత్యకు కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ, ఆయన సమావేశాలు కానీ, సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం, నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. ప్రజలు, ప్రజాస్వామ్యం అన్నిటికంటే గొప్పది. డెఫినెట్ గా రేపు రానటువంటి కాలంలో రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ 2019 ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు. జూన్ 4వ తారీఖు లాండ్ టైటిలింగ్ యాక్ట్ కి వ్యతిరేకంగా విశాఖ బార్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన న్యాయవాదులకు సంఘీభావం తెలిపిన జేడీ లక్ష్మీనారాయణ.
ఆ రోజు నేను చెప్పాను, జై భారత్ నేషనల్ పార్టీ మా పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మేము వెంటనే అబాలిష్ చేస్తాము, అది నేను ఒక స్టాంప్ పేపర్ మీద రాసిస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ స్టాంప్ పేపర్ మీద మేము రాసిన విషయాన్ని నేను అందజేయడానికి వచ్చాను. అది ముఖ్యంగా ఈరోజు అధ్యక్షుల వారికి మేము ఇచ్చిన స్టాంప్ పేపర్ మీద ఈ అబాలిషన్ గురించి రాశాము. ఇందులో రాసింది, జై భారత్ నేషనల్ పార్టీ ఆన్ అస్యూమింగ్ పవర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ రిపీల్ ది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 with immediate effect. Meanwhile, we assure you that the party will certainly work towards the repealment of the said act. అన్నది నేను సైన్ చేసి ఈరోజు సార్కి అందజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మాట ఇచ్చాను, ఆ రోజు మాట ఇచ్చిన దానికి నిలబెట్టుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. కాబట్టి అధ్యక్షుల వారిని ఇది స్వీకరించవలసిందిగా నేను కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ఏడి లక్ష్మీనారాయణ గారు మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్యమంలో మనం పార్టిసిపేట్ చేసిన 80 రోజుల్లో ఆయన కూడా ఒకరోజు వచ్చి, అయ్యా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిమిత్తం విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుంచి వినూత్నమైన రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం ముదావహం అని చెప్పి సభాముఖంగా ఆ రోజు చెప్పి, అంతేకాకుండా ఏ పార్టీ వారు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగినా ఒక స్టాంప్ 100 రూపీస్ స్టాంప్ మీద ఒక అండర్టేకింగ్, ఈ రిపీల్ చేస్తాము, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేస్తాము అనే విషయాన్ని నిక్కచ్చిగా అడగమని కూడా వారు మనకు సలహా ఇచ్చారు. అందులో భాగంగా జై భారత్ పార్టీ నుంచి వారు ముందుకొచ్చి ఈ విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరుస్తామని చెప్పి మనకు సభాముఖంగా తెలియజేయడమే కాకుండా మనకి వారు ఒక అండర్టేకింగ్ అన్నది ఒక 100 రూపీస్ స్టాంప్ మీద ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞతలు సార్. నిజంగా మాకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనే అది రద్దుపరిచే వరకు కూడా మళ్ళీ ఉద్యమం కొనసాగుతుంది. మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు మాకు కావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, మీరు ఇక్కడికి విచ్చేసి ఈ విషయమై అందరినీ అడ్వకేట్స్ అందరినీ కూడా ఈ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిమిత్తము ఉత్తేజపరిచి దీని తాలూకా రద్దుపరచడం ఎంత అయినా అవసరం ఉన్నదని చెప్పి తెలియజేసినందుకు కృతజ్ఞతలు, నమస్కారం. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రమే కాదు దేశమే నివ్వెరపోయేటువంటి ఒక సంఘటన ఇవాళ విజయవాడలో జరిగింది. వాళ్ళు నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు, రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అంటే, నిజంగా ఇవాళ మీకు ఎదుర్కొనేటువంటి దమ్ము లేక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక వాళ్ళ భౌతికంగా కూడా ఆయన మీద రాళ్ల దాడి చేసేటువంటి దిగజారు స్థాయికి మీరు దిగజారిపోయారంటే ఇంకెంతకన్నా ఏమనాలి మిమ్మల్ని. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఇటువంటివి ఎన్ని దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. ప్రజలందరూ తాలూకా ఆశీస్సులతో మళ్ళీ అత్యధిక మెజార్టీతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు అంటున్నది మీ అందరికి కూడా తెలియజేసుకుంటారు. ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి తాలూకా ఆశీస్సులు, దీవెనలే జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్షగా ఆయన ముందుకు నడిపిస్తాయన్నటువంటి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఇటువంటి ప్రతి ఒక్క దాడికి కూడా రాబోయేటువంటి కాలంలో తిరిగి మీకు సమాధానం దొరుకుతుంది, చూసుకోండి కబడ్దార్ అని చెప్పి నేను తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే మీరు ఇటువంటి దాడులు ఎన్ని చేసినా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో భయం అనుకున్నది మీరు ఎప్పుడు కూడా మీరు చూడరు. మరింత ధైర్యంతో మరింత స్ఫూర్తితో ఆయన ముందుకు సాగుతారని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి చెప్తున్నాను, ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఇటువంటి దాడులు చేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి సమయం వచ్చినప్పుడు మీ అందరికీ కూడా సమాధానం దొరుకుతుంది. మరి ఏదైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎట్లానో మరొక 4 రోజులు ఎన్నికలు ఉన్నాయి, అప్పుడు చూసుకుందాం. అంతేగాని ఈ రకంగా ఇటువంటి దాడులు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అన్నటువంటి తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి జిల్లాలో అక్కడ ఉన్న వనరులను బట్టి వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాట్లు దృష్టి సాధిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. Defense should go to Anantapur.
because we have Puttaparthi Airport. We can leverage that and create the entire defense ecosystem in that area, number one. Semiconductor manufacturing, I mean, if you're talking about cutting edge manufacturing, it requires a lot of incentives from Government of India. And that is one of the reasons that we have entered into an alliance with NDA. Because we believe that we need the support of Government of India to make such major investments in our state. So that is our agenda. If you look at it, I mean, you understand this better, the importance of creating an ecosystem. So if you look at electronics manufacturing, in Chittoor district, what Mr. Naidu's agenda was that from cardboard box to the manual of an electronic device to the end component, everything should be manufactured within the 100-kilometer radius. So that's where around Tirupati Airport, we got a lot of electronics manufacturing company. I mean, TCL is one great example of it, which is the largest TV panel manufacturer in the world. So it's a close to, if I'm right, $250 million investment, creating 20,000 jobs. So we got that company. Then I got the lithium-ion battery manufacturing company, the camera module manufacturing company, the entire housing of the phone, we got them. The panel, I mean the display manufacturer, we got them. So I believe in the power of ecosystem. And that's something that we'll focus on. See, Andhra is not a round state, right? It's a very long state, which then gives itself for, ecosystem-based development. So what you'll see in the next government is like Srikakulam will be the hub for pharma, zero effluent pharma. Vizag will be IT. East-West Godavari will continue to focus on fisheries and value addition coming out of there. And of course, for us, being a capital, we'll automatically get investments for the capital area. And that shouldn't be a problem. Then as you go southward, we'll be a lot more focused on manufacturing. So you'll see both a blend of good blend of white and blue collar jobs coming into the state of Andhra Pradesh. To put it right, our agenda is to make Andhra Pradesh $1 trillion economy. The Honorable Prime Minister talks about 5 trillion. I say Andhra Pradesh should be $1 trillion economy. And this is something I've been talking since 2017. If you look at my speeches since 2017, I've been saying this. And we are committed to it. So in our manifesto, our first promise is to create 20 lakh jobs. So 20 lakh jobs will increase our economy by 2.5 times. More than double our economy. So whenever I meet any industrialists, that's the agenda we are saying, create jobs. For that, what kind of incentives you need, I'll provide. But create jobs. That is a single agenda that Telugu Desam, Janasena and Bharatiya Janata Party government will work with. Thank you. తెలంగాణ ప్రజలకు తెలివితేటలు లేవంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కొడుకన్నాడు అవు తెలంగాణలో తెలివి లేదట అవు మరి తెలివి లేకనే వాస్తవం కరెక్ట్ అన్నది. ఎందుకంటే మేము తెలివి లేకనే మీకు ఓట్లు వేసినాం. మేము తెలంగాణ ప్రజలు తెలివి లేకనే మీకు ఓట్లు వేసారు కావచ్చు. తెలంగాణ ప్రజలు తెలివి లేకుండా ఓట్లు వేస్తేనే నువ్వు నీ కుటుంబం ఇవాళ అధికారం చెలాయిస్తారు కావచ్చు. తెలంగాణ ప్రజలు తెలివి లేక కాబట్టి ఇలా ఉద్యమం చేసి 1400 మంది తెలివి లేకనే ఇలా బలిదానం అయిపోయారా? ఇలా తెలివి లేకనే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా సకల జనుల సమ్మె పెడుతున్న ఉద్యమం చేసిరా? తెలివి లేకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సాధించుకున్నామా? ఇప్పుడు నీకు తెలంగాణలో తెలివి లేని లెక్క కనబడతారు. ఇప్పుడు ఇంకోళ్ళు మంచిగా కనబడుతున్నారు. అకలు ఉండాలి, సిగ్గుండాలి కొంచెం అన్న. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ కొడుకు మాటలు మీరు విన్నారు కదా. తెలంగాణ ప్రజలు తెలివి లేనట. తెలంగాణ ప్రజలు తెలివి లేనట. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కోటేరియా తెలంగాణ సమాజాన్ని అప్పీల్ చేస్తున్నా. తెలంగాణ ప్రజలు తెలివి లేనోళ్ళు అని కేసీఆర్ కొడుకు అన్నది వాస్తవం, చెప్పింది వాస్తవం, మాట్లాడింది వాస్తవం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, మనకు తెలివి ఉందా, మనకు తెలివి లేదా? తెలివి ఉంటే బీఆర్ఎస్ కోటేయకుర్రి, తెలివి లేని అందరూ కూడా బీఆర్ఎస్ కోటేయండి. తెలివిలో అందరూ కూడా బీఆర్ఎస్ కోటేయండి. సిగ్గుండాలే, కొంచెం అకలు ఉండాలి. నువ్వు నీ అయ్యా నీ కుటుంబం పొట్టు సంపాదించుకున్నారు. ప్రజల రక్తం దాగిరు, మీరు పేదోళ్ళ రక్తం దాగిరు. ఇవాళ లక్షల కోట్లు సంపాదించారు. దొంగదందాలు, లంగదందాలు, లఫంగ దందాలు అన్ని కుటుంబం చేసింది. ఇవాళ నీ అయ్య ముఖ్యమంత్రి ఎవరోట్ల వల్ల అయ్యిండు? నీ అయ్య ముఖ్యమంత్రి తెలంగాణలో ఓట్లేస్తేనే నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణలో ఓట్లేస్తేనే నువ్వు అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు ఇవాళ తెలంగాణకు వచ్చి మంత్రివైన తెలంగాణలో ఓట్లేస్తే
తెలంగాణలో ఓట్లేస్తేనే నీ చెల్లె ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది. తెలంగాణలో దోసుకుంటేనే పోయి ఇక్కడ దోసుకొని ఎక్స్పర్ట్ అయ్యి మీ కుటుంబం బయట రాష్ట్రాల్లో దందా చేశారు. ఇలా మీరు ఇచ్చిన బిల్లు తెలంగాణలకు మీకు అధికారం అప్పచెప్పి కొట్లాడి 1400 మంది బలిదానమై కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇలా తెలంగాణ ప్రజలకు మీకు ముఖ్యమంత్రి మంత్రి పదవులు ఇస్తే ఇలా కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన బిరుదేంది ఏమన్నాడే? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం ఇచ్చిన బిరుదు ఏంది అంటే తెలంగాణలో తెలివిలేని వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ తీసి కొడతాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరికి ఓటుపడదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులారా ఇప్పటికైనా మీరు విడ్రాగానే మీరు మీకు ఎవ్వరు ఒకటి రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తూకోను, నేను మా పార్టీ అయితే ఊకోదు. ఇప్పుడు తెలంగాణలో తెలివిందో ఇప్పుడు చూపడతాం. తెలంగాణలో తెలివి మంతులు ఎట్లా తెలివి మంతులో ఇప్పుడు చూపడతాం. ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి డౌట్ ఏంటంటే ఆ చేపల పులుసు ఎఫెక్ట్ ఉన్నట్టున్నది వీళ్ళకి. చేపల పులుసు ఎఫెక్ట్ పనిచేసింది, అందుకే తెలంగాణలో తెలివిలో కడుతున్నారు. దళిత బహుజన్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బి రమేష్ నేతృత్వంలో డాక్టర్ బి అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అందరికీ జై భీమ్ అండి. నా పేరు బాణ రమేష్. దళిత బహుజన పార్టీ న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా భారత ప్రజలందరికీ జై భీములు, నా నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం నుండి ప్రజలే కాకుండా ప్రపంచంలో అనేక మంది భారత రాజ్యాంగం అనుసరించి స్వేచ్ఛ, సమానత్వం, సాభ్రతత్వం అనే భావంతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అలాగే మనువాదుల నుంచి భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఈరోజు ఆర్థిక వ్యవస్థలు బలపడ్డాయంటే కారణం రిజర్వ్ బ్యాంకును స్థాపించింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే స్త్రీలకు కూడా ఇంత స్వాతంత్రం వచ్చిందంటే కారణం స్త్రీలకు హక్కులు కల్పించి, అంటే పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కులు కల్పించి వాళ్ళకి సమాన ప్రాతిపదికంగా పురుషులతో పాటు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నారంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే భారత ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగం రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కనుక మీ అందరికీ మళ్ళొకసారి 133వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్. విశాఖ ఉత్తర నియోజకవర్గం 48-49 పరిధిలో గల దళిత సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈరోజు చాలా అద్భుతమైన దినం. మనకి మన యొక్క స్థితిగతులు మార్చినట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదృష్టం మన భావంగా భావిస్తే ఆయన నివాళులు అర్పించాలనుకున్నారు. ముందుగా డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్. ఈ నలుగురు కూడా వచ్చి బాబాసాహెబ్ గారికి నివాళులు అర్పించారు. అంబేద్కర్ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన దళిత సంక్షేమ సమతా సంఘం బర్ణాటక ప్రాంతాల 12 గ్రామాల
దళిత ఐక్య వేదిక ఏర్పరిచినటువంటి ఈ యొక్క నివారణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆ సంఘానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం. ఎందుకంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎలా పాలించుకోవాలి, ఎలా ముందుకు దేశాన్ని తీసుకెళ్ళాలి, ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు దేశంగా భారతదేశాన్ని ఎలా తీసుకువెళ్ళాలని స్వాతంత్ర్యం అయితే తెచ్చారు. కానీ అలాంటి నాయకులు మన పాలన ఎలా చేసుకోవాలనే ఆలోచన చేసుకోవడానికి ఒక గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బిఆర్ అంబేద్కర్ గారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప సభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొంగు చాచి అడుగుతున్నాం, కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు, మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో, రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. పులి కడుపున పులే పుడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు. అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా, ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. వార్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా 100 మంది యువత వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వీరికి కొత్త నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజు ఆహ్వానం పలికారు. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తమ్ముళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేపు జరగబోతున్న ఎన్నికల్లో మనందరికీ కూడా ఒకటే నినాదం, ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో అన్ని రకాల వనరులు కూడా ఉండి ప్రపంచానికి తలమానికంగా ప్రపంచ పటంలో శిఖరాగ్రాన్ని నిలపగల అన్ని రకాల వనరులు కూడా ఉండి కొంతమంది పాలకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల వల్ల ఈ ప్రాంతం వెనక్కి నెట్టివేయబడింది. ముఖ్యంగా ఈరోజు 1995 నుంచి సూర్యనారాయణ మాస్టర్ ఒక నిమిషం మీతో మాట్లాడాలి. 1995 నుంచి 2004 వరకు 9 సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అని పేరు చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేయడం జరిగింది. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు కూడా మళ్ళీ అప్పుడు హైదరాబాద్ అన్నాడు, ఇప్పుడు అమరావతి అని మళ్ళీ ప్రాంతానికి అన్యాయం చేయడం జరిగింది. ప్రజలందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవండి,
కలిసి ఆలోచింపచేయండి. 1995 నుంచి 2004 వరకు ఏ విధంగా అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి, మళ్ళీ 2014 నుంచి 2019 వరకు కూడా ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం జరిగింది, ప్రతి ఓటర్ని కూడా చైతన్యపరచండి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా, పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా మన ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు. ఎందుకంటే కేవలం ఒక సామాజిక వర్గం వారు నివసించే ప్రాంతంలోనే, వాళ్ళు వేలాది ఎకరాలు ఉన్న ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాలని, అభివృద్ధిని కేంద్రీకరణ చూసి మనకి తీరని అన్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించడం ద్వారా మన ఆత్మాభిమానాన్ని, ఎందుకంటే పొరపాటున బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మన ఆమోదం తెలిపినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే పోర్టు ప్రైవేటీకరణకు మన ఆమోదం తెలిపినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే షిప్ యార్డ్ ప్రైవేటీకరణకు మన ఆమోదం తెలిపినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే పరిపాలనా రాజధాని విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ బీజేపీ నాయకులు, కూటమి నాయకులు చేసిన కుట్రలకి, కుతంత్రాలకి కూడా మనం తలొక్కినట్టే. కాబట్టి మన ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చాటుకునే విధంగా ముఖ్యంగా ఈ రోజు మన నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇచ్చారు. రైజా ఐటీ టవర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.